అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఈరోజు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఆ ఫ్లవర్ని ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది మీకు ఈరోజు చూపించాలనేసి అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి. ఆల్రెడీ కుట్టేసిన బ్లౌజ్ పై కూడా ఇలా డ్రా చేసుకోవచ్చు. మనము ఇది చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మీకు క్లాత్ పైన చూపిస్తున్నాను. చూడండి, ఇలా డ్రా చేసుకోవాలి. చాలా నీట్గా ఉంటుందండి. చాలా తక్కువలో అయిపోతుంది. మనకు లుక్ మాత్రం చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. ఇలా వేసుకున్న తర్వాత ఈ మిడిల్లో మన శారీలో మనం ఏ శారీకి అయితే పేరప్ చేయాలి అనేసి అనుకుంటున్నామో ఆ శారీ కలర్ వచ్చేసి ఒకటి కుందన్ అనేది ఇక్కడ అతికించుకోవాలి. తర్వాత ఇలా నేను మొత్తం గమ్ అప్లై చేస్తున్నా చూడండి. ఇది స్టోన్ చైన్ అతికించుకోవడానికండి. మనం ఎక్కడెక్కడైతే గమ్ అప్లై చేసామో అక్కడ ఇలా స్టోన్ చైన్ని నీట్గా అతికించుకోవాలి. చూడండి, ఇలా ఈ ఫ్లవర్ చుట్టూ కూడా నీట్గా అతికించుకోవాలి. చూడండి, నేను ఇలా అతికించేసుకుంటున్నా. చాలా అంటే చాలా నీట్గా ఉంటుందండి. చాలా గ్రాండ్గా అనిపిస్తుంది. మీకు శారీలో ఉన్న కలర్తో పేరప్ చేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. నేనైతే ఇలా ఈ స్టోన్ చైన్ని అప్లై చేసేసాను. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది టోటల్గా డ్రై అయిపోయిన తర్వాత స్టోన్ చైన్ చుట్టూ కూడా షుగర్ బీడ్స్ అనేది కుట్టుకోవాలండి. షుగర్ బీడ్స్ కుట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు మంచి లుక్ అనేది వస్తుంది. ఇక్కడ బాల్ చైన్ పెట్టుకుంటే కొన్ని రోజులకి కలర్ షేడ్ అవుతుంది అనేసి అంటున్నారు కదా. బాల్ చైన్ పెట్టుకోకుండా షుగర్ బీడ్స్ ఇలా నేను ఇక్కడ 2 తీసుకోలేదండి, ఎక్కువ తీసుకున్న 10, 12 అలా తీసుకొని మనం స్టార్టింగ్ తీసుకున్న దానికి అన్ని టాకాస్ వేసేసుకొని లాస్ట్ 2 బీడ్స్ ఆర్ 3 బీడ్స్ మధ్యలో నుంచి నిడిల్ని తీసేసామంటే మనకు ఎగుడు దిగుడు అనేది లేకుండా లైన్ అనేది మనం మగ్గం వర్క్లో వేసినట్టుగానే నీట్గా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుంది కదా. ఇలా మధ్యలో టాకాస్ అయితే కంపల్సరీ వేసుకోవాలండి. అవి వేసుకోవడం వల్ల స్టోన్ చైన్కి దగ్గరలో ఇలా దగ్గరికి స్టిచ్ చేసినట్టు ఉంటుంది. చాలా నీట్గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా త్వరగా కూడా అయిపోతుంది ఇలా తీసుకోవడం వల్ల. నేను ఇక్కడ మనం ఒక కుందన్ అతికించుకున్నాం కదా, ఆ కుందన్ చుట్టూ కూడా ఇలా బీడ్స్ తోటి ఫిల్ చేసేస్తున్నా గ్యాప్ అంతా. నెక్స్ట్ ఇక్కడ ఆకు డిజైన్ ఉంది చూడండి. ఆకు డిజైన్కి నేను సిల్క్ థ్రెడ్ తీసుకొని 4 లైన్సే తీసుకున్నా అండి సిల్క్ థ్రెడ్. ఎందుకంటే ఎక్కువగా తీసుకుంటే లావుగా వస్తుంది. నేను 4 లైన్స్ తీసుకొని ఇలా చూడండి, మనకు ఇది ఆల్రెడీ ఈ కుట్టు తెలిసిన కుట్టే, ఓన్లీ బిగినర్స్ కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను. ఇలా మొత్తం ఫిల్ చేసుకోవాలండి. ఇలా క్రాస్గా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లుక్ చాలా బాగుంటుంది. స్ట్రైట్గా చేసుకుంటే మధ్యలో గ్యాప్స్ అనేది వస్తుంది. ఇలా క్రాస్ చేసుకోవడం వల్ల త్వరగా అయిపోతుంది, లుక్ కూడా చాలా నీట్గా ఉంటుంది. మగ్గం వర్క్లో కూడా సేమ్ ఇలాగే వేస్తారండి, క్రాస్గానే వేస్తారు. స్ట్రైట్గా వేయడం వల్ల ఒక దగ్గర చిన్నగా ఒక దగ్గర పెద్దగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలా కాకుండా మీరు ఇలా క్రాస్గా వేసుకున్నారంటే ఆ లుక్ అనేది, ఆ స్టిచ్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. నేనైతే టోటల్గా ఇలా ఫిల్ చేసేస్తున్నా చూడండి. చాలా త్వరగా చాలా గ్రాండ్గా అనిపిస్తుందండి ఇది. ఇక్కడ స్టోన్ చైన్ స్టిచ్ చేసాం కదా, స్టోన్ చైన్ ఈ కుందన్ ఉండడం వల్ల, తర్వాత ఈ థ్రెడ్ వర్క్ వల్ల లుక్ అయితే చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది. ఇది ఓన్లీ హ్యాండ్కి 1 ఫ్లవర్ ఉన్నా కానీ చాలా బాగుంటుందండి. సింపుల్గా వేసుకునే వాళ్ళు నెక్కి గ్రాండ్గా వేసుకొని హ్యాండ్కి ఇలా సింపుల్గా ఒక్క ఫ్లవర్ వేసుకున్నా చాలా నీట్గా ఉంటుంది. మీరు చూడండి, నెక్ హెవీగా ఉందంటే హ్యాండ్కి సింపుల్గా తీసుకోండి, హ్యాండ్స్ హెవీగా ఉన్నాయంటే నెక్ సింపుల్గా తీసుకోండి, లుక్ చాలా బాగుంటుంది. 2 సేమ్ ఉన్నాయంటే మనకి అది బెదిరి కొట్టినట్లు అనిపిస్తుంది. మీరు ఇలా ట్రై చేయండి, చాలా నీట్గా ఉంటుంది. ఇలా ఈ ఫ్లవర్ అనేది, ఆకు ఫ్లవర్ అనేది నేను టోటల్గా ఇలా గ్రీన్ కలర్తో కంప్లీట్ చేసేసాను చూడండి. ఇది ఓన్లీ నార్మల్ నీడిల్తోనే చేస్తున్నా చూడండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి మనకు వచ్చిన స్టిచ్చెస్ తోటే. ఇలా కంప్లీట్ అయిన తర్వాత దీని చుట్టూ కూడా నేను పూసలు షుగర్ బీడ్స్ అనేటివి యూజ్ చేస్తున్నా అండి. ఈ షుగర్ బీడ్స్ కలర్ ఏం పోవండి, నేను ఏ స్టార్వి యూజ్ చేస్తున్నా. మీరు షాప్లోకి వెళ్ళిన తర్వాత షుగర్ బీడ్స్ మంచి క్వాలిటీవి అనేసి అడిగితే కూడా ఇస్తారు. దీంట్లో మ్యాట్ ఫినిష్ కూడా ఉంటుంది, కానీ మ్యాట్ ఫినిష్ కన్నా
ఈ గోల్డ్ కలర్వే తీసుకున్నా నేను. చాలా బాగున్నాయి ఇవి. నేను 1/2 kg ప్యాకెట్ తెచ్చేసుకున్నా. నాకు ఇంకా అవే ఉన్నాయండి. నేను ఈసారి తెచ్చుకున్నప్పుడు మీకు కంపల్సరీ మెటీరియల్ ఏది తీసుకుంటే బాగుంటుందో మీకు ఒక వీడియో చేసి పెడతాను. ఇలా నేను దీని చుట్టూ కూడా చూడండి 2 పెడల్స్ అనేటివి కంప్లీట్ అయ్యాయి. వాటి చుట్టూ కూడా షుగర్ బీడ్స్ తీసేసుకున్నా. ఇక్కడ బ్లూ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నా అండి. సేమ్ ఇది కూడా 4 లైన్సే తీసుకొని ఈ మధ్యలో గ్యాప్ అంతా ఇలా సేమ్ మనం ఇక్కడ ఆకు డిజైన్ ఎలా అయితే కంప్లీట్ చేసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే కంప్లీట్ చేసేస్తున్నా చూడండి. చాలా ఈజీ అండి. అసలు వేసుకోవాలి అంటే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు. కొంచెం టైం టేకింగ్ తీసుకుంటుంది కానీ చాలా బాగుంటుంది. ఏది తీసుకోదండి. మామూలుగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవాలన్నా ఈజీగా కొంచెం డిజైన్ పెట్టుకుంటే 2 hours పైనే పడుతుంది. మనం ఇది డైలీ ఒక 1 hour స్పెండ్ చేసామంటే 3-4 డేస్లో ఒక బ్లౌజ్ అనేది టోటల్గా కంప్లీట్ అయిపోతుంది. మీకు చాలాసార్లు నేను ప్రతి వీడియోలో చెప్తున్నా సిల్క్ థ్రెడ్ ఎక్కువ తీసుకుంటే ముడి పడుతుంది అని. మీరు దాన్ని కొంచెం మేనేజ్ చేసుకుంటూ చేశారంటే ఎంత నీట్గా వస్తుందో చూడండి. నాకైతే అసలు ఇది చాలా అంటే చాలా నీట్గా వచ్చిందండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇలా నేను 1 సైడ్ కంప్లీట్ చేశాను కదా, యువతల సైడ్ కూడా మీరు అలాగే టోటల్గా కంప్లీట్ చేయండి. ఇలా టోటల్గా వేసిన తర్వాత ఇలా ఉంది. తర్వాత నేను ఏం చేశానంటే ఈ స్టోన్ చైన్ ఉంది కదా, దానిలో మొత్తము దాని చుట్టూ కూడా ఇలా షుగర్ బీడ్స్ అనేది ఫిల్ చేసేసాను చూడండి. షుగర్ బీడ్స్ వేసుకోవడం వల్ల ఆ డిజైన్ అనేది చాలా నీట్గా మనము ఒకవేళ దారం వేసేటప్పుడు సిల్క్ థ్రెడ్ వేసేటప్పుడు ఎగుడు దిగుడు వచ్చిన ఈ షుగర్ బీడ్స్ వేసుకోవడం వల్ల అది కవర్ అయిపోద్ది. లుక్ చూడడానికి చాలా అంటే చాలా నీట్గా అనిపిస్తుంది. చూడండి ఇక్కడ పైన కూడా నేను అలాగే వేసుకున్నా. ఇంకా ఎక్కువ వేసుకోలేదండి. ఓన్లీ లోపల సైడే వేసాను. మీరు ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చైన్ స్టిచ్ చుట్టూ వేసేయండి. బాయ్ అండి.